హాయ్! మీ ఇంటర్నెట్ అక్కయ్య ఈరోజు జన విజ్ఞాన వేదిక విద్యా విభాగం వారు ప్రచురించిన కథలంటే మాకిష్టం అనే కథల సంపుటి నుండి మనం ఈరోజు ఓళ్లకు మునగకు సరికి సరి అనే కథ చెప్పబోతుంది. మరి ఇక కథ విందామా? అనగనగా ఒక నక్క. అది అల్లరి చిల్లరిగా తిరుగుతూ అడవిలో షికార్లు కొడుతుండేది. ఎప్పుడు ఎవరిని బోల్తా కొట్టిద్దామా అని చిత్తులు పన్నుతుండేది. ఒకరోజు నక్కకు పూర్తి మాంసం తినాలనిపించింది. అడవి చివర ఒక నది ఉంది. ఆ నది తర్వాత ఒక ఎడారి ఉంది. ఎడారిలో ఒంటెలు ఉంటాయని నక్క నది గట్టున వాటేసింది. ఒంటి కోసం కాచు కూర్చుంది. అనుకున్నట్లే కొంతసేపటికి నదికి ఆవతల ఎడారిలో ఒంటె కనిపించింది. నక్కకి ఎక్కడి నుంచో ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఇంతలో మంచి సమయం చిక్కనే చిక్కిందనుకుంది. ఒంటె బావా అంటూ ప్రేమ ఒలకపోస్తూ ఒంటిని పిలిచింది. ఒంటికి కూడా అడవిలో తిరగాలని ఉంది. నక్క పిలవగానే దగ్గరకొచ్చింది. నది కవతల ఒంటె, యువతల నక్క నిలుచుని ఉన్నాయి. ఒంటె బావా నాకు ఎడారి చూడాలని ఉంది. కొంచెం సాయం చేస్తావా అని అడిగింది నక్క. ఓ, దానికేం భాగ్యం, అలానే చేస్తా అనింది ఒంటె. మరి నేను నది దాటలేనే, నన్ను కొంచెం నది దాటించి పుణ్యం కట్టుకో అని నయాగారంగా అడిగింది నక్క. ఒంటె సరేనని నది దాటి యువతలికి వచ్చింది. ఆ రోజు నెడివిలో ఆ రోజు అడవిలో బాగా మీసింది. నక్కతో పాటు అడిగంతా తిరిగింది. పక్క రోజు నక్కను తన వీపు మీద ఎక్కించుకుని ఎడారిలోకి వచ్చింది. నక్కబావా, ఎడారిలో మీకు ఏ మాంసం దొరుకుతుందే? ఎందుకు లేనిపోని ఈ కష్టాలు అని అడిగింది ఒంటె. అదేముంది ఒంటి బావా, మీలాంటి మంచి వాళ్ళ స్నేహం తిరగడమే కష్టం. ఆహారం అంటావా, ఏదో ఒకటి దొరక్కపోదు. దొరికిన దానితోనే సరిపెట్టుకుంటాగా అని నక్క తెల్లబుల్లి కబుర్లు చెప్పింది. ఒంటె ఎడారి అంతా తిరగసాగాయి. ఒకసారి అవి ఎడారి దాటి వెళ్ళాయి. అక్కడ వాటికొక మొక్కజొన్న తోట కనిపించింది. దాన్ని చూడగానే నక్కకు పట్టరాని సంతోషం పుట్టుకొచ్చింది. ఇన్నాళ్ళకి నా కల ఫలించింది. ఒంటె మాంసం తినే రోజు వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది అనుకుని మొక్కజొన్న తిందాం రమ్మని పురమాయించింది. ఒంటి కూడా మంచి తిండి కదా. రెండూ కలిసి తోటలోకి దూరాయి. కడుపు నిండా మెక్కాయి. అప్పుడు దక్క ఒంటితో, బావా కడుపు నిండా తింటే నేను ఊల వెయ్యకుండా ఉండలేను. ఊల వచ్చేస్తుంది. ఏం చేయమంటావు అని అడిగింది. నక్క ఊల వేస్తే నీకేమైనా ఉందా? అది విని రైతు పరిగెత్తుకొస్తాడు. బడిత పూజ చేస్తాడు. వద్దు నక్క బావా, వద్దునే వద్దు అని ఒట్టే నక్కను బతిమలాడుకుంది. అయినా నక్క వినకుండా ఓలం వెయ్యనే వేసింది. రైతు రానే వచ్చాడు. నక్క మాత్రం తుర్రున జారుకుంది. ఒంటె చిక్కిపోయింది. రైతు దాని నడ్డి విరిగేలా కర్రతో బాదాడు. ఒంటె కూలబడిపోయింది. ఊళ్ళోకి వెళ్ళి అందరికీ చెప్పి జనాన్ని తీసుకొద్దామని రైతు వెళ్ళాడు. నక్క అంతసేపు దూరంగా నక్కి ఉండి రైతు వెళ్ళగానే పరిగెత్తుకొచ్చింది. ఒంటె చచ్చి ఉంటుందని నక్క అనుకుని దగ్గరకు వెళ్ళి మూతి పెట్టింది. కాని ఒంటె చావలేదు. దెబ్బలకి తట్టుకోలేక మూలుగుతోంది. నక్క దాన్ని గమనించింది. మళ్ళీ రైతు వచ్చి జనంతో కలిసి ఒంటెని చంపేదాకా ఆగాలనుకుంది. ఏం చేసేది బావా, ఊల వేయకుండా ఉండలేకపోయాను. ఇంత కష్టం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అయ్యో పాపం, ఎంత నొప్పుగా ఉందో ఏమో అంటూ లేనిపోని ప్రేమ ఒలకబోసింది. ఒంటెకు అరికాల కోపం నెత్తికెక్కింది. కాని సమయం కాదని ఊరుకుంది. కొంచెం కొంచెం లేచి నిలబడే ప్రయత్నం చేసింది. మెల్లగా నడక ప్రారంభించింది. నక్క దాని వెంటబడి ఎప్పటిలాగే పోసాగాయి. 2 రోజులు గడిచేసరికి ఒంటెకు కొంచెం ఊపిరి వచ్చినట్లయింది. నొప్పులు తగ్గాయి. నక్కతో పాటు తిరగసాగింది. ఇలా తిరుగుతూ తిరుగుతూ ఒంటె నది దగ్గరగా వచ్చింది. నక్కబావా నాకు నీరసంగా ఉంది. మంచి తిండి కావాలి. నది దాటి అడవిలోకి పోదామా? 4 దినాలుండి తిరిగి వద్దాం అని నమ్మబలికింది. నక్క సరేనంది.
ఒంటె వీపు మీదకెక్కింది. ఒంటె దాన్ని మోసుకుని నది మధ్యలోకి వచ్చింది. నక్కకి గుణపాఠం చెప్పడానికి ఇదే అదను అనుకుంది. నక్క బావా, ఒళ్ళంతా దెబ్బలై పట్టేసినట్టుంది. ఇలాంటి వేళ నాకు నీళ్ళల్లో బాగా మునగాలనిపిస్తుంది. ఓ 10 నిమిషాలు మునకలేస్తా అనింది. నక్కకు పై ప్రాణం పైనే పోయింది. ఇంత నదిలో తాను పడితే ఇక దిక్కేముంది అని లబోదిబోమంటూ వద్దు ఒంటి బావా, వద్దునే వద్దు అని వేడుకుంది. అయినా ఒంటె వినిపించుకోలేదు. నీవు కడుపు నిండా తింటే ఊల వేయకుండా ఉండలేకపోతివి. నేను ఒళ్ళు నిప్పులకు మునక వేయకుండా ఉండలేకపోతున్నాను అని బొడొంగున వణికిద్ది. ఇంకా చెప్పేదేముంది? నక్క తన జిత్తులతో తానే చిక్కి బతుకుని గంగపాలు చేసుకుంది. కథ బాగుంది కదా! మరి నచ్చింది కదా! మళ్ళీ రేపు మరొక కొత్త కథతో మీ ఇంటర్నెట్ అక్కయ్య.